హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. 13 నుంచి 16వ తేదీ వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లు మీరు చూసుకుంటే ఎక్కువగా ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయో ఆ క్వశ్చన్స్ని మీకు అందించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ షిఫ్ట్లు కానీ అదేవిధంగా 18, 19, 20 తేదీల్లో రాయబోతున్న స్టూడెంట్స్ కానీ ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఒక్కసారి మీరు ఎగ్జామ్ ముందు చూసుకొని వెళ్ళడం మంచిది. ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. అప్లోడ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే 30 out of 30 ఈజీగా మనకి మ్యాథ్స్లో తెచ్చుకోవచ్చు. రీజనింగ్ కూడా 30 out of 30 తెచ్చుకోవచ్చు. రీజనింగ్ సంబంధించి కూడా ఏ మోడల్స్ ఇస్తున్నారో కూడా చెప్తూ ఉన్నాం. ఒకసారి ఛానల్ని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాసులోకి అయితే వెళ్దాం. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఎగ్జామ్ అయిపోయిన వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ యొక్క 17వ తేదీన అంటే ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో రాయండి, స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియోలో ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తున్నారనే ఒక ఐడియా కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును దాని ప్రకటిత వెలపై 20% రాయితీ ఇచ్చిన తర్వాత 720కి విక్రయించారు. ఒకవేళ ఎలాంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే వ్యాపారికి 25% లాభం వచ్చుండేది. అయితే ఆ వస్తువు యొక్క అసలు కొన్న వెల ఎంత? క్వశ్చన్ని మీరు గమనిస్తే మనకి ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు, ఏంటి రాయితీ ఇచ్చారు 20%, లాభం ఇచ్చారు 25%. మనకి రాయితీ ఇచ్చి లాభం ఇచ్చారు అంటే ఈ మోడల్ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఆల్రెడీ గత వీడియోస్లో మీకు చెప్పాను. ఈ మోడల్ వస్తే మీరు సింపుల్గా నార్మల్ ప్రాసెస్లో వెళ్ళడం కంటే మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఆ ఫార్ములా వేసి డైరెక్ట్గా మీరు ఈ క్వశ్చన్ని చేయొచ్చు. అదేంటంటే CP/MP ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇదే ఆ ఫార్ములా. ఇది చెప్పాను మీకు, గత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చెయ్యండి. 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు 20, కాబట్టి 100 మైనస్ 20 నేను డైరెక్ట్గా వాల్యూ వేస్తాను. 100 మైనస్ 20 ఎంత 80 బై 100 ప్లస్ ప్రాఫిట్ 25% కాబట్టి 100 ప్లస్ 25 125. దీన్ని చూడండి, 5 25లు 25 తర్వాత 5 ఎక్కలను కొట్టేస్తే 5 16లు 16 ఎంత 80, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 16/25. మనకి మార్కు ప్రైజు 25 పార్ట్స్ వస్తే సిపి అనేది 16 పార్ట్స్ వచ్చింది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 720కి విక్రయించాడు, అమ్మాడు అంటే సేల్ చేశాడు అని అర్థం అనమాట. ఇక్కడ రాయితీ తర్వాత ఏమిచ్చారు, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు మార్క్ ప్రైజ్లో 80%, అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే మనకి ఎంత కమ్మినట్టు 80%కి. ఓకేనా? మార్కు ప్రైజ్లో 80% అని అర్థం దానికి. దీన్ని సాల్వ్ చేయండి. ఈ మార్కు ప్రైజ్ లో అంటే ఏంటి, మార్క్ ప్రైజ్ ఇంటూ 80% అని. 80%ని మనం రేషియోలోకి మార్చండి. పర్సంటేజ్ అంటే బై 100 వస్తుంది, అంటే 80/100. దాన్ని మార్చితే 4/5 అనేది వస్తుంది. ఈ ఎంపీ ఇంటూ 4/5 అనేది దేనికి సమానం, 720కి విక్రయించాడు, దీనికి సమానం, 720కి సమానం. ఇప్పుడు కొట్టేయండి. 4 1లు 4 4 1లు, తర్వాత ఇక్కడ 3 ఉంటుంది, పక్కన 2, 32 అంటే 4 8 అంటే 18 వచ్చింది. ఇప్పుడు ఈ 5 ఉంది కదా, ఈ 5 అవతలకి వెళ్తే 18 ఇంటూ 5 అంటే 90, 18 5లు 90, పక్కన ఇక్కడ ఇంకో 0 ఉందిగా కాబట్టి 0 ఉంటుంది. అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి 900 వచ్చింది. అంటే మీరు చూడాల్సింది ఇది కాదు, మార్కు ప్రైజ్లో 80%, మార్కు ప్రైజ్ ఇంటూ 4/5 ఈక్వల్ టు 720. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి మార్కు ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 900 అండి. మార్కు ప్రైజు 900 అనేది వచ్చింది. మార్కు ప్రైజు పార్ట్స్ ఇచ్చారు, ఎన్ని 25 పార్ట్స్ ఇచ్చారు. ఓకేనా? 25 పార్ట్స్ ఈక్వల్ టు 900. ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కు ప్రైజ్
సిపి బై మార్క్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 16/25 పార్ట్స్. అయితే మార్క్ ప్రైజ్ అంతా మనకి ఇందాకలో వచ్చింది 900 వచ్చింది. ఈ 900 దేనికి సమానం అంటే 25 పార్ట్స్కి సమానం. అయితే 1 పార్ట్ విలువ ఎంత? 25 పార్ట్స్ 900 అంటే 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత అండి? క్యాలిక్యులేట్ చేయండి. 25 ఇంటూ మనం ఎంతతో మల్టిప్లై చేస్తే 900 వస్తుంది 36. 1 పార్ట్ విలువ 36 అనేది వస్తుంది. ఓకేనా? క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 1 పార్ట్ విలువ 36 అయితే మనకు అడిగింది ఏంటి? ఆ వస్తువు యొక్క అసలు కొన్న వెల, కాస్ట్ ప్రైస్ అనేది అడిగారు. కాస్ట్ ప్రైజ్ అంటే సిపి యొక్క పార్ట్స్ ఎన్ని? 16 పార్ట్స్. అయితే 1 పార్ట్ 36 అయితే 16 పార్ట్స్ ఎంత అంటే 16 ఇంటూ 36 అయిపోయింది కదా. ఇప్పుడు 16 ఇంటూ 36 చేయండి, ఎంత? 576 అనేది వస్తుంది. 16లో 6 పక్కన పెడితే 10 ఇంటూ 36 360. తర్వాత 6తో 36ని చేయండి, ఓవరాల్గా మీరు యాడ్ చేస్తే 576 వస్తుంది. ఆన్సర్ ఏంటి? 576. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి 576 ఆన్సర్ రాలేదు, కానీ ఆన్సర్ అయితే ఇదేనండి, మిస్టేక్ పడింది. ఓకేనా? 576 ఆన్సర్ ఇది. ఓకేనా? ఇవేవి కాదు, 576 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 12,500 అసలుపై 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకయ్యే బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మరియు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ అనేది కనుక్కోమన్నారు. ఈ ప్రాబ్లమ్ని మీరు ఎలా చేస్తారు? చాలామంది బేసిక్లో చేస్తే ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో చక్రవడ్డీ ఫార్ములా వేసి దాన్ని చేసి, తర్వాత బారు వడ్డీ ఫార్ములా వేసి దాన్ని చేసి, దాంట్లోంచి అంటే బారు వడ్డీలోంచి చక్రవడ్డీని తీసేస్తే వచ్చేది మనకు డిఫరెన్స్ అని చెప్పేసి ఇస్తారు. కానీ అలా చేస్తే మీకు టైం వేస్ట్ అయిపోద్ది. అలా చేశారంటే ఇంకా మీరు బేసిక్లోనే ఉన్నారని అర్థం. ఓకేనా? దీన్ని స్పీడ్గా ఎలా చేయాలంటే, మనకు ఒక ఫార్ములా అనేది ఉంది దీనికి సంబంధించి. 2 సంవత్సరాల వడ్డీల వ్యత్యాసానికి సంబంధించి ఒక ఫార్ములా అనేది ఉంది. అదేంటంటే, అది అందరికీ తెలిసిందే. అదేంటంటే డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, డి ఫర్ డిఫరెన్స్, పి ఇంటూ, పి అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 12,500 ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట 2 సంవత్సరాలకైతే. కాబట్టి ఇప్పుడు పి అంటే ఏంటి? 12,500 ఇంటూ ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత? 12%. 12. ఓకేనా? మనకు పైన స్క్వేర్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్క్వేర్ చేయండి, అంటే R స్క్వేర్ బై 100 స్క్వేర్ కాబట్టి 12 ఇంటూ 12 బై 100 ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ 500 కాబట్టి ఈ 2 zeros ఒక 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 125 ఇంటూ 12 ఇంటూ 12 బై 100 అనేది మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మరలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 125 ఇంటూ 12 ఇంటూ 12 అంటే 144 అవుతుంది. ఓకేనా? 125 ఇంటూ 144 బై 100 అంటే దీన్ని మరలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత? 4లు 25 4లు 25 5లు. ఓకేనా? 4 1లు అంటే 12 ఇంటూ 12 144 అవుతుంది కదా. అంత దూరం వెళ్ళకుండా ఇంకా స్ప్లిట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ 4 1లు 4 3లు. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది? 5 ఇంటూ 3 12 ఎంత? 36 బై, ఇక్కడ ఏముంది? ఏం లేదు కాబట్టి 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 5 ఇంటూ 36 అంట. 5 ఇంటూ 36 అంటే ఎంత? 180. ఓకేనా? స్పీడ్గా క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 180. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు, జాగ్రత్తగా వినండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సిలు అదే పనిని 15 రోజుల్లో, సి మరియు ఏలు 20 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. అయితే ఏ, బి మరియు సిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మనం కనుక్కుందాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ 12 15 అదేవిధంగా 20. 12 15 20 వీటికి ఎల్సిఎం కడితే ఎంత అండి? ఎల్సిఎం 60 అనేది వస్తుంది. ఓకేనా? 12 5లు 15 4లు 23లు. ఓకేనా? ఇప్పుడు ఈ 12 అనేది ఏంటి? ఏ మరియు బిలు కలిసి, అంటే ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 12 కాబట్టి 12 రోజులు అంటే 60/12 అంటే ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5. నెక్స్ట్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత?
60/15 అంటే 4. తర్వాత C ప్లస్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 20 అంటే 3. ఓకేనా? ఇప్పుడు A ప్లస్ బి, B ప్లస్ C ప్లస్ ఏ ఎఫిషియన్సీలు వచ్చాయి 5, 4, 3. టోటల్ A ప్లస్ బి, B ప్లస్ C ప్లస్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ACB అవన్నీ ప్రతిదీ డబల్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏం రాసుకోవచ్చు? 2 ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5, 4, 3. 5, 4, 9, 9 ప్లస్ 3 ఎంత? 12. ఇప్పుడు ఈ 2 అవతలకి వెళ్తే బై 2 అవుతుంది. ఈ 2 అవతలకి వెళ్తే బై 2 అవుతుంది. అంటే 2 1లు 2 6లు. అంటే A ప్లస్ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ అంతా 6 వచ్చింది. మనకు టోటల్ ఎఫిషియన్సీ తెలుసు, టోటల్ వర్క్ తెలుసు. ఇప్పుడు అయితే A, B మరియు Cలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? టోటల్ మనకి డేస్ కాబట్టి డేస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ని రోజులు అన్నారు కాబట్టి అంటే టైము, ఒక రకంగా చెప్పాలంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత? 60 బై ఎఫిషియన్సీ ఎంత? 6. 6 1లు 6 10లు. ఓకేనా? 10 డేస్ పడుతుందన్నమాట. ముగ్గురు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇక్కడ వేసింది అర్థమైంది కదా మీకు? టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. అదేంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైము. ఈ ఫార్మా ఇంపార్టెంట్ అండి. టైమ్ అండ్ వర్క్లో అసలు ఈ ఫార్మా తెలియకపోతే మీరు ప్రాబ్లం చేయలేరు. గుర్తుపెట్టుకోండి ఆ ప్రాబ్లం ఫార్మాని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైము. మనకి టైమే ఎక్కువ కనుక్కోమంటుంటారు. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వేసుకొని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 రైళ్లు వరుసగా 80 km/h వేగం మరియు 62 km/h వేగంతో పరస్పరం వ్యతిరేక దిశ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి. వేగంగా వెళ్ళే రైలు పొడవు 240 మీటర్స్. అయితే అది నెమ్మదిగా వెళ్ళే రైలును పూర్తిగా దాటడానికి 12 సెకండ్ల సమయం తీసుకుంటే నెమ్మదిగా వెళ్ళే రైలు పొడవు ఎంత? ఈ క్వశ్చన్కి సంబంధించి ఆల్రెడీ మీకు నిన్నటి రోజు చెప్పినటువంటి ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్లో ఈ క్వశ్చన్ మోడల్ అనేది అంటే ఈ మోడల్ అనేది చెప్పాను. ఈ క్వశ్చన్ మీరు చేయండి. ఓకేనా? నిన్నటి రోజు వీడియో చూసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ ఈజీగా చేస్తారు. ఒకసారి మీరు ట్రై చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. దీనికి 2 మెథడ్స్, నార్మల్ మెథడ్లో చూద్దాం, అదేవిధంగా ఈజీగా చేసేది కూడా మీకు చెప్తాను. ఒక తరగతిలో 25 మంది విద్యార్థుల సగటు బరువు 48 కేజీలంట. అయితే 52 కేజీల సగటు బరువు ఉన్న మరొక 5 కొత్త విద్యార్థులు ఆ తరగతిలో చేరినట్లయితే ఇప్పుడు తరగతిలో మొత్తం విద్యార్థుల కొత్త సగటు బరువు ఎంత అనేది కనుక్కోవాలండి. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ మెథడ్లో ఏం చేస్తారు? 25 మంది మొత్తం బరువు ఎంత? 25 ఇంటూ ఎంత ఇచ్చారు? యావరేజ్ 48. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 1200 వచ్చింది మనకి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి? 5 కొత్త బరువు ఎంత? 5 ఇంటూ ఎంత? 52 ఇచ్చారు. కాబట్టి దీన్ని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 260 వస్తుంది. ఇప్పుడు కొత్త సగటు కనుక్కోవాలి అంటే ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి 1200 ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా 5 అన్నాను కదా, ఆ 5ని యాడ్ చేయాలి బై మనకి ఇక్కడ మెంబర్స్ ఎంతమంది? 25 ప్లస్ ఎక్స్ట్రా ఇక్కడ 5 యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు మనకి 1200 ఒక 260 ఎంత? 1460 బై 25 ప్లస్ 5 అనేది 30 అనమాట. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 14 6 అంటే 146/3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 48.66 అనేది వస్తుంది. 48.6 ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది నార్మల్ మెథడ్. ఓకేనా? ఈజీగా చేసే మెథడ్ ఏంటంటే మనకి 48 మంది పాతగా 25 మంది విద్యార్థుల సగటు బరువు 48. అయితే 52 కేజీల సగటు బరువు ఉన్న మరో 5 కొత్త విద్యార్థుల తరగతిలో చేరినట్లయితే ఇక్కడ 48కి ఈ 52కి డిఫరెన్స్ ఎంత? 4. అంతే కదా? ఆ 4 డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి? 5 కొత్త విద్యార్థులు చేరారు. అంటే 5 × 4 ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి 20 ఉందో మొత్తం అదనపు బరువు ఈ 20 అయితే దీన్ని మొత్తం 30 మందికి పంచాలి. అంటే 20/30 వేయండి. 0 0 క్యాన్సిల్. 2/3 అంటే ఎంత? 0.66. ఈ 0.66ని మనకి స్టార్టింగ్లో వచ్చినటువంటి యావరేజ్ 48 ఉంది కదా, దానికి యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే 48.66. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సింగిల్ స్టెప్లో చేసే సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 9 సెంటీమీటర్లు 12 అదేవిధంగా 15 సెంటీమీటర్ల భుజాలు కలిగిన ఒక లోహపు దీర్ఘ ఘనాన్ని అంటే ఒక క్యూబాయిడ్ని కరిగించి ఒకే ఒక ఘనంగా మార్చారు.
అంటే దీని మీనింగ్ ఏంటి ఒకసారి క్వశ్చన్ మొత్తం చదివినాక చెప్తాను. అయితే ఆ కొత్త ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి. టీఎస్ఏ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి, క్యూబాయిడ్ ఇచ్చారు. ఓకేనా, క్యూబాయిడ్ యొక్క సైడ్స్ ఇచ్చారు 9, 12, 15 అని. వీటిని కరిగించి ఒక పెద్ద ఘనంగా మార్చారంట. దాని మీనింగ్ ఏంటంటే మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంటి, ఏ క్యూబ్ కదా. ఇది మనకి ఏదైతే దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్ ఉందో దాని యొక్క దాని యొక్క వాల్యూమ్కి సమానం. ఓకేనా, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ అండి. ఇది క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములాకి సమానం. అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ అదేవిధంగా లేకుంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ దీనికి సమానం అనమాట. ఇప్పుడు ఎల్ ఇంటూ డబ్ల్యూహెచ్ ఈ 3 ఇచ్చేశారు. డబ్ల్యూఆర్ బి విడ్త్కి అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు 9 ఇంటూ 12 ఇంటూ 15 మీరు క్యాలిక్యులేట్ చేయండి. 9, 12 ఇంటూ 15 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 1620 అనేది వస్తుంది. 1620 అనేది వస్తుంది. ఇదేంటి మనకి ఏ క్యూబ్కి సమానం. ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డబ్ల్యూ ఇంటూ హెచ్ కదా, కాబట్టి ఏ క్యూబ్కి సమానం. వేరే ఏ క్యూబ్ అంటే అప్పుడు ఏ విలువ ఎంత అవుతుంది, ఇక్కడ ఎక్కడో మిస్టేక్ పడింది, సారీ. ఇక్కడ మనకి క్వశ్చన్లో 15 సెంటీమీటర్లు కాదండి, ఇది 16 సెంటీమీటర్లు. అలా మనం 16 సెంటీమీటర్లు వేసుకొని చేస్తే మనకి ఏ క్యూబ్కి సమానంగా వస్తుంది. ఖచ్చితంగా క్యూబ్ వాల్యూ ఇస్తే క్యూబ్ వాల్యూకి సరిపోయేటట్టే వాల్యూలు కూడా ఇస్తారు. ఇప్పుడు అలా క్యాలిక్యులేట్ చేస్తే 1620 రాదు. ఎంత వస్తుంది, 1728 వస్తుంది. 1728 అంటే 12 క్యూబ్. ఓకేనా, ఏ విలువ ఎంత, 12 అనేది వచ్చింది. ఇప్పుడు క్యూబ్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం, ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి, 6a² కదా, ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ a² అంటే 144. 6 ఇంటూ 144 విలువ ఎంత, 6 ఇంటూ 144 విలువ 864 అనమాట. 864 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మిస్టేక్ పడిందండి, 15 సెంటీమీటర్లు కాదు 16 సెంటీమీటర్లు. ఇది ఒక్కటి కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 24 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక ఘన శంకువు యొక్క వక్ర తల వైశాల్యం కరుడు సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోవాలి. కోన్ ఇలా ఉందండి. ఓకేనా, కోన్ యొక్క వక్రతల వైశాల్యం ఓకేనా కనుక్కోవాలి అంటే మనకి వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్ కదా. పై ఆర్ ఎల్ మనకి పై తెలుసు 22/7 అని, ఆర్ తెలుసు ఇచ్చేశారు. నెక్స్ట్ ఎల్ తెలియాలంటే స్లాంట్ హైట్ ఇది తెలియాలి కదా. స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, √r² + h² కదా. ఇప్పుడు r² అంటే 7² అంటే 49 ప్లస్ h² అంటే 24 ఇచ్చారు. 24² ఎంత, 576. వీటి మొత్తానికి రూట్ ఉంది. ఇప్పుడు 49 + 576 మొత్తం కూడితే 625 వస్తుంది. ఓకేనా, √625 అంటే ఏంటి అంత 25. ఓకేనా, 25 విలువ √625. ఓకేనా, కాబట్టి 25 ఎల్ విలువ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు పై అంటే తెలుసు 22/7 ఇంటూ ఆర్ అంటే తెలుసు 7 క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత రాసుకుందాం. ఇంటూ ఎల్ అంటే 25. ఇప్పుడు ఇక్కడ 22 × 25 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 22 × 25 విలువ ఎంత, 550. 550. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ట్రిగ్నామెట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఇలాంటి మోడల్స్ ఒకసారి చూసుకోండి. tan θ = 8/15. tan θ = 8/15. tan θని ఎలా రాసుకోవచ్చు, sin θ/cos θ రాసుకోవచ్చు కదా. అంటే సైన్ విలువ 8, కాస్ విలువ ఏంటి 15. దీన్ని బట్టి చేయొచ్చు కదా మన ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. 15 ఇంటూ ఫస్ట్ పైన న్యూమరేటర్లో చేస్తున్నాను. 15 ఇంటూ సైన్ అంటే ఎంత 8 మైనస్ 8 ఇంటూ కాస్ అంటే ఎంత 15. ఇక్కడ చూడండి 15 × 8 అన్నా 8 × 15 అన్నా ఒకటే. ఓకేనా, మనకి ఎంత వచ్చింది, 15 × 8 అంటే 120 మైనస్ 8 × 15 అన్న 120. 120 మైనస్ 120 ఓవరాల్గా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే న్యూమరేటర్ అనేది 0 వస్తుంటే ఇంకా ఆటోమేటిక్గా ఓవరాల్గా ఆన్సర్ ఎంత 0. సింపుల్గా సింగిల్ స్టెప్లో చేయొచ్చు. ఒకసారి జాగ్రత్తగా చేయండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, మీరు మొత్తం చేసిన తర్వాత ఆన్సర్ పెట్టడం కంటే న్యూమరేటర్ చేయగానే మీకు అర్థమైపోతుంది అది 0 విలువ అని. ఓకేనా, ఈరోజు ఎవరికైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ వీడియో చూస్తారో తర్వాత
వాళ్ళు ఈ క్వశ్చన్స్కి అంటే మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. కొన్ని క్వశ్చన్స్లో మనకి 15 అనేది ప్లేస్ దగ్గర 16 అనేది కరెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ అంతా సేమే. ఓకేనా? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.